పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ కాకినాడ జిల్లా కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ లోవరాజు, ఎం గంగా సూర్యబాబు సంయుక్తంగా మాట్లాడుతూ నేడు మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. చదువుకోవాలన్న ఆశతో కళాశాలల్లో చేరిన పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. గత 7 ఏళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ల విడుదల విషయంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి వల్ల విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారింది అని విమర్శించారు. తక్షణమే సంక్షేమ హాస్టల్కు విద్యార్థులకు మెస్ ఛార్జీలు 3,000 రూపాయలు పెంచాలని, పెండింగ్లో ఉన్న మెస్ కాస్మెటిక్ ఛార్జీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నగర నాయకులు సిద్ధు, చిన్ని, విపిన్ కుమార్, శ్రీకాంత్, వాసు, గమనివేలు, పుష్ప, అమృత, తేజశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు పడకపోవడంతో ఈ రోజు విద్యార్థులు మీరు డబ్బులు కట్టండి, లేకపోతే మీకు సర్టిఫికేట్లు ఇవ్వని, ఈ రోజు పరీక్షలు రాయనివ్వని ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ చేస్తూ ఉంటే ఇదే పరిస్థితి గవర్నమెంట్ పాఠశాలలో గవర్నమెంట్ కాలేజీలు కూడా చేస్తూ ఉన్నాయి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే 7,000 కోట్లను రిలీజ్ చేయాలని, ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని జాయిగా ఎగ్గొట్టే పనిలో పెట్టుకోవడం కోసం ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని విద్యార్థులు పెడతా ఉంది. ఈ రోజు పూర్తి స్థాయిలో టెక్నికల్ సమస్యలు ఉంటా ఉన్నాయి, అదే సౌర బీజీలు ఉంటా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో అటెండెన్స్ అయ్యే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎఫ్ఆర్ఎస్ విధానం వెంటనే తొలగించాలని, ఏదో హాస్టల్ విద్యార్థులకు 3,000 రూపాయలని పెరిగిన దానికి అనుగుణంగా పెంచాలని మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో విద్యార్థులందరినీ కలుపుకుని భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచే కోసం పోరాడతామని హెచ్చరిస్తా ఉన్నాం. నేను ఒక ప్రైవేట్ కాలేజ్లో చదువుతున్నాను. మాకు వ్యవస్థాన ఫీజు వేయలేదు. మా తల్లిదండ్రులు అంటే ఎలా కడతారు? మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మాకు వేయాల్సిన ఫీజు వేస్తారని మేము హృదయపూర్వకంగా కోరుచున్నాం.